తాజా సమాచారాన్ని చూస్తున్నాం. సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో ఎస్ఐ స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన స్వాతి పూణేలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నిసా కేంద్రంలో ఎస్ఐగా ఉన్న స్నేహితురాలు నీలిమను కలవడానికి ఈ నెల 24న హైదరాబాద్ వచ్చింది. నీలిమ ఉదయం విధులకు వెళ్లగా ఎవరూ లేని సమయంలో స్వాతి బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు స్వాతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కు వచ్చిన రోజు నుంచి మానసికంగా బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. జనవరి 19న కూడా శిక్షణ తీసుకుంటున్న ఓ ఎస్ఐ నిసా కేంద్రంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో ఎస్ఐ స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన స్వాతి పూణేలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నిసా కేంద్రంలో ఎస్ఐగా ఉన్న స్నేహితురాలు నీలిమను కలవడానికి ఈ నెల 24న హైదరాబాద్ వచ్చింది. నీలిమ ఉదయం విధులకు వెళ్లగా ఎవరూ లేని సమయంలో స్వాతి బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు స్వాతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కు వచ్చిన రోజు నుంచి మానసికంగా బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. జనవరి 19న కూడా శిక్షణ తీసుకుంటున్న ఓ ఎస్ఐ నిజా కేంద్రంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.